హలో అండి, అందరికీ నమస్కారం. నేను అశ్విని. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ ఒకరికి ఒకరు. రచించిన వారు శివలంక ప్రసాదరావు గారు. ప్రేమ అంటే ఏమిటి? రెండు శరీరాల్ని ఏకం చేసి చల్లబరుచుకోవటమే ప్రేమ, లేక మనసులను చల్లబరుచుకోవటం ప్రేమ? 30 ఏళ్ళుగా ఆ ప్రశ్న అతడిని వెంటాడుతుంది. ఆమె ప్రేమ జడిలో తడిసి ముద్దయిపోతున్నా అతడికి ఆ అర్థం తెలియరాలేదు. పదే పదే ఆ ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతూనే ఉన్నాడు. అలాంటి సమయంలో ఒకరోజు రాత్రి ఏం జరిగిందంటే, అదొక ఆశ్రమం. అనాథ వృద్ధులు ఒకవైపు, అనాథ పిల్లలు మరోవైపు. వారి మధ్య చిరునవ్వులతో పలకరిస్తూ వడ్డన ఏర్పాట్లు చేస్తున్న 60 ఏళ్ల ముసల్ది. వయసు మీద పడిన గట్టి శరీరం, తల తెల్లబడిన జింక పిల్లల గెంతులేసే స్వభావం. అక్కడున్న అందరూ ఆమెను అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తారు. వడ్డన అయింది. భోజనాలు పూర్తయ్యాయి. ఆశ్రమాన్ని చీకట్లు కమ్మేశాయి. బయట వెన్నెల మాత్రం విరగబడి నవ్వుతుంది. అందరూ నిద్రకి సిద్ధపడిన ఆమె మాత్రం నిద్రపోలేదు. తన వాడి కోసం ఎదురుచూస్తుంది. ఆశ్రమం నిండా చెట్లు, పూల మొక్కలే. ఆమె పెంచినవే. మామిడి చెట్టుకు వేలాడదీసిన ఉయ్యాల బల్లపై కూర్చొని వెన్నెలను ఆస్వాదిస్తుంది. ఆ వెన్నెల్లో ఆమె ముఖం మీద బొట్టు వింత కాంతులీలింది. తను వాడు లేకుండా ఆమె నిద్రపోదు. అతడు ఆశ్రమ పని మీద వేరే ఊరు వెళ్ళి ఇంకా రాలేదు. తన వాడి ఆలోచనలతో ఆమె నవ్వుకుంది. ఆలోచనల్లో ఉండగానే కారు శబ్దం వినిపించింది. డ్రైవర్ ఉన్నా అతనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. ఎదురు వెళ్ళింది. వయసులో ఆమెకు అతనికి 5 ఏళ్ల తేడా. కానీ గట్టిపిండం. నిరంతర యోగా సాధన, ప్రకృతితో అతడు చేసిన స్నేహం అతన్ని ఆరోగ్యంగానే ఉంచింది. అతడి చేతిలో సంచి అందుకోవటానికి చెయ్యి చాపింది ఆమె. నా బరువు నువ్వేమో మొయ్యనక్కర్లేదు అన్నాడు రోషంగా. ఏం, నీ బరువు నేను మొయ్యకూడదా? అందామె అల్లరిగా. వీణ మీటినట్లు, సెలయేరు జల్జలా పారుతున్నట్లు, కోయిలమ్మ కుహు కుహు అని పలికినట్లు నవ్వింది. డబుల్ మీనింగ్ అన్నాడతను. ఒకటే మీనింగ్. మీకు రెండో మీనింగ్ ఏం వినిపించింది? మరింత అల్లరిగా అడిగిందామె. డ్రైవర్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమె అతని చేతిని పట్టుకొని ఉయ్యాల బల్లపై కూర్చోబెట్టింది. అతడి ఒడిలో తల పెట్టి పడుకుంది. చెట్ల కొమ్మల సందుల్లో నుంచి వెన్నెల ఆమె ముఖంపై పడుతుంది. సుతారంగా ఆమె 2 చెంపలు పట్టుకొని అలాగే ఆమె కళ్ళల్లోకి చూస్తుండిపోయాడతను. ఉయ్యాల నెమ్మదిగా కదులుతుంది. గాలి నిశ్శబ్దంగా పలకరిస్తుంది. ఆమె ఒళ్ళంతా పులకరిస్తుంది. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని అతడినే చూస్తుంది. అతని కళ్ళల్లో వెలుగు వెన్నెలతో పోటీ పడుతుంది. ఆ ముఖమే 30 ఏళ్ల క్రితం జోరున కురిసే వానలో తనని తిప్పేట్టు చేసింది. కొండల మధ్య మెలికలు తిరిగిన రోడ్లపై బైకు మీద పరుగులు తీయించింది. వర్షపు దారుల మధ్య తనని పచ్చికపై పడుకోబెట్టింది. వర్షం ముఖాన్ని సూదుల్లా గుచ్చుతుందిరా అంటే ఆ ముఖమే తనపై వాలి వర్షం నుండి కాపాడే గొడుగయింది. లోతైన లోయల మధ్య పారే వాగును తనకు చూపించింది ఆ ముఖమే. 2 శరీరాల వేడి చల్లార్దమే ప్రేమ అనుకున్న అనేక మంది అభిప్రాయాలను ఈ ముఖమే, ఈ దొంగ ముఖమే, ఈ కర్రి ముఖమే ఖండిస్తూ 2 మనసుల మధ్య వేడి చల్లారటమే ప్రేమ అని చెప్పింది. కొండలపై దూకే జలపాతాలను చూపిస్తూ వర్షంలో తడిసి చలితో వణుకుతున్న తన చలి పెదాలను తన పెదాలతో కప్పి వేడి చేస్తూ ఎన్నో అనుభూతులు చూపింది. కొండలపై కుగ్రామంలో బొగ్గుల పొయ్యిపై టీ తయారు చేయించి ఈ ముఖమే తన చేత ముద్దుగా తాగించింది. అనుభూతుల వలలో తనని ఇరికించింది ఆ ముఖమే ఇప్పుడు వంగి ఆమెను ముద్దాడింది. ఏదో శాంతి శరీరంలో కంటే మనసులో కదలిక. మొగిలి పువ్వు విచ్చుకున్నట్లు, పూలరేకులు జారి పడుతున్నట్లు చంద్రుడు పకపకా నవ్వితే ఆ నవ్వు వెన్నెలై వారిద్దరినీ కప్పేసింది. సుతారంగా తన పెదాలను అతనికి అందించింది. అతని మెడ చుట్టూ ఆమె చెయ్యి పూలమాలగా మారింది.
ఆ వయసులో వారు పెట్టుకున్న ముద్దు చాలా తీయనిది. అయితే ఆ తీపి శరీరాంది కాదు, మనసుది. కొన్ని క్షణాల నిశ్శబ్దం. ఆకులు గాలికి కదిలిన సవ్వడి. గాలి గుసగుసలాపోతూ సృష్టి రహస్యాలు వారి చెవుల్లో చెప్పినట్లుంది. ఓయ్ జింకపిల్ల, తిన్నావా అన్నాడతను ఆప్యాయంగా. ఇప్పుడే తిన్నాను జిలేబీ అందామె. మరి నువ్వు తిని వచ్చావా మగడా అని అడిగింది. ఇప్పుడే మామిడి పండు రసం తాగాను అన్నాడతను నవ్వుతూ. ఇది పెదవుల భాష అనుకొని ఒకసారి కళ్ళెత్తి మత్తుగా పడుకుంది. చెట్టుపై కోకిలమ్మ. ఆమెకు అతని మనసు తెలుసు. అన్నం ఇక్కడికే తెస్తాను అని లేవబోయింది. వద్దు, నేనే తెస్తాను అని అతడు వంటగది వైపు వెళ్ళాడు. అతడు ఉన్నప్పుడు సాహసం చేయని చల్లగాలి ఒక్కసారి దూకుడుగా ఆమె చెంపను తాకి పారిపోయింది. అతడు లోపల నుండి పళ్ళెంతో అన్నీ సిద్ధం చేసి తెచ్చాడు. ఓయ్, నువ్వు వెళ్ళిన మరుక్షణం చలిగాడు నా బుగ్గ తాకి వెళ్ళిపోయాడు చూడు అందామె బుంగమూతి పెట్టి. ఎవడ్రా వాడు? ఎంత ధైర్యం! దమ్ముంటే ఆ చలిగాడిని ఇప్పుడు రమ్మను అన్నాడతను ఆమెను కౌగిల్లోకి తీసుకొని. ఆ కౌగిల్లోకి చలి రాలేదు, కానీ కౌగిలిలోని చలి మాత్రం నవ్వింది. పైన చుక్కలు నవ్వాయి. ఆ నవ్వులో ఆశ్రమం అంతా మెరిసిపోయింది. ఉయ్యాల నెమ్మదిగా కదులుతుంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తినిపించుకున్నారు. చాలు చాలు అంటున్నా ఆమె కొసరి కొసరి తినిపించింది. ఒక్కోసారి కసిరి మరీ తినిపించింది. అది కూడా ముద్ద ముద్దకు ఒక ముద్దు కలిపి. అతడు కూడా అదే ఫార్ములా పాటించాడు. సమయం 11. భోజనం తర్వాత ఇద్దరు ఆశ్రమం బయటకు నడిచారు. చుట్టూ కొండలు, పచ్చని చెట్లు. తార్ రోడ్డుపై వెన్నెల నాట్యం చేస్తుంది. చెట్ల నీడల్లో ఆ వెన్నెల్లో తల దాచుకున్నాయి. ఆమె నడుము చుట్టూ అతని చెయ్యి వజ్రపు కవచమైంది. ఆమె అతని భుజంపై తలవాల్చింది. మౌనంగా నడిచారు. ఆ నడకే ఒక ధ్యానమైంది. ఆకాశంలో మబ్బులు, అప్సరసలు వారి వెంటే నడుస్తున్నారు. నక్షత్రాల తోరణాల స్వాగతం పలికాయి. రోడ్డుకి రెండు వైపులా చెట్లు తల వంచి వారిని దీవించాయి. మధ్యలో ఆమె తలెత్తి చూసింది. చంద్రుడు వారి వెనకే వస్తున్నాడు. చూడు, అతను మనల్ని ఫాలో అవుతున్నాడు అంది మత్తుగా, లోగుంతులో, హస్కీ వాయిస్లో. ఆమె పలికే మాట అతని గుండెల్లో రాగాలు పలికిస్తుంది. ఫాలో అవుతున్నది ఎవరో అతనికి తెలుసు. పర్వాలేదు, అతను మనకి సెక్యూరిటీగా వస్తున్నాడు అన్నాడతను ఆమెను మరింత దగ్గరికి హత్తుకొని. చెట్ల ఆకులు గాలి సవడికి చిరునవ్వులు పలికాయి. ఆశ్రమం చుట్టూ ఉన్న అడవి ప్రశాంతంగా ఉంది. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది. కాలిబాటలో నడుస్తూ పక్కనే పచ్చికలో కూర్చున్నారు. ఈసారి అతని తల ఆమె ఒడిలో. అతనికి 2 చందమామలు కనిపిస్తున్నాయి. 30 ఏళ్ల క్రితం ఆమె వేసిన ప్రశ్న, ప్రేమ మానసికమా శారీరకమా? అంతవరకు మానసికమంటూ వచ్చాడతను. ప్రేమ ఒక అనుభూతి, దానికి అనుభవంతో పని లేదంటూ వచ్చాడు. ఎన్నో పుస్తకాలు చదివాడు, ఎందరి జీవితాలను పరిశీలించాడు. ఏదో అసంతృప్తి అగ్నిలా మనసును దహిస్తుంది. అలాంటి వేళ ఆమె పరిచయం. ఎందరిని చూసినా, ఎందరు కవ్వించినా చెలించని అతని హృదయం ఆమె నవ్వులో చిక్కుకుంది. ఎన్నో రోజులు ఆమెను పరిశీలించాడు. ఆమె గురించి ఎన్నో రకాలుగా విన్నాడు. కానీ ఆమెలో ఏవో పోలికలు. జన్మజన్మలుగా అన్వేషిస్తున్న తన ప్రేయసి ఆమె అనిపించింది. ఒకసారి హఠాత్తుగా ఆమెకు ఎదురుపడి తన చేతిలోని గులాబీని అందించి ఐ లవ్ యూ అనబోయాడు. ఆమె పక్కన ఎవరెవరో ఉన్నారు. అతడి నోట నుండి మాట రాలేదు. రోడ్డుపై జనసమూహాల మధ్య ఆమె ముందు మోకరిల్లి ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ అలా చెయ్యలేకపోయాడు. పువ్వు మాత్రం ఇచ్చి తల దించుకొని వెళ్ళిపోయాడు. కానీ ఆమె అర్థం చేసుకుంది. భయపడింది, కానీ పరిచయం పెరిగింది. పువ్విస్తే అర్థమేమిటి అని అడిగేది అల్లరిగా. నీ మనసుకు తెలుసు అనేవాడతను. నాకే ఎందుకు ఇవ్వాలి అనేది. అది నా మనసుకు తెలుసు అని నవ్వేవాడు.
తను తిరిగిన ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లేవాడు ఆమెను. అలాంటి సందర్భాల్లోనే ప్రేమంటే ఏమిటి అని అడిగింది. అది శారీరకమా మానసికమా అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేలా చేసింది. తను మానసికమనేవాడు. ఆమె కిలకిలా నవ్వేది. అనుభవానికి అనుభూతికి తేడా ఏమిటి అనేది ఆలోచనలో పడిపోయేవాడు. అనుభవం లేకుండా అనుభూతి ఉంటుందా అని ప్రశ్నించేది. అనర్గళంగా మాట్లాడే తను ఆమె ముందు మూగవాడైపోయేవాడు. ఆలోచనలతో ఒంటరిగా సతమతమవుతుంటే చివరికి ఒకరోజు చెప్పింది, లవ్ యూ అని. ప్రేమంటే అన్నాడు తడబడుతూ. అతని చేతిలో చెయ్యి వేసి నొక్కుతూ పెదాలతో అతనిపై దాడి చేసి, ముందు ముందు తెలుస్తుంది మగడా అంది. ఒకరోజు ఆమె ఇంట్లో గొడవైంది. అతన్ని కలవద్దని ఆంక్షలు పెట్టారు. అతన్ని చూడకుండా ఉండలేదు. విషాదం నిండిన ముఖాన్ని అతనికి చూపించలేదు. చివరికి అతడే బలవంతంగా ఆమెను బయటకు తీసుకెళ్లాడు. ఊరు చివర కొండ మధ్య భాగంలో చెట్ల గుంపులు. ఒక చెట్టు కింద కూర్చోబెట్టి తన గురించి వివరంగా చెప్పాడు. తనని ఓదార్చాడు. పట్టిన చెయ్యి వదలనన్నాడు. మాట్లాడుతుండగానే సూర్యుడు అస్తమించాడు. అతని మాటలతో ఆమె మనసులో దుఃఖం కూడా అస్తమించింది. ఆ రోజు కూడా వెన్నెలే. అతని మాటలతో ఆమె మనసు కూడా వెన్నెలే అయింది. అడవిని గాచిన వెన్నెల అర్థం ఆ రోజు తెలిసింది. నగరాల మధ్య ఇరుకుగా అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్న జనానికి పట్నంలోని వెన్నెల అనుభూతి చెందే సమయం అవకాశం లేదు. ఇక అడవిని గాచిన వెన్నెల ఏం చూస్తారు? చూస్తే ఊరికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వెన్నెల చూడటానికి ఎంత రసహృదయం కావాలి అని అతడు చెప్తుంటే ఆమె అతని దగ్గరగా చేరింది. మగడా మాట్లాడకు అంది. ఆ రోజు ఆ కలయిక అతని మనసును రసార్ద్రం చేసింది. ఆమె మనసును మధురం చేసింది. ఆ తర్వాత అందర్నీ వదులుకొని వారిద్దరూ వేరే ఊరు వెళ్ళిపోయారు. జీవన పోరాటం చేస్తూ జీవితంలో నిలబడ్డారు. వారి ఆశలకు ఆదర్శాలకు అనుగుణంగా ఆశ్రమం స్థాపించారు. ఏంటి ఆలోచిస్తున్నావు అడిగిందామె. ప్రేమంటే మానసికమా శారీరకమా అని నవ్వాడతను. ఈ 30 ఏళ్లుగా నీకు సమాధానం దొరకలేదా అంది. అతడు ఆమె వడిలో నుంచి లేచి తన పై పెదవిని ఆమెకిచ్చి తన కింద పెదవితో ఆడుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత వడివడిగా సమాధానం దొరికింది అన్నాడు. ఏంటో ఆ సమాధానం? శారీరక హద్దులు చెరిపేయాలనిపించే మానసిక అనుభూతే ప్రేమ అన్నాడు నవ్వుతూ. ఆనాటి అనుభూతి ఇప్పటికీ అలాగే ఉందా, చెదిరిందా అన్నాడు ఆప్యాయంగా. లేదు లేదు, చెదరలేదు. నీ ప్రేమతో దృఢమైంది అందామె. సంస్కారం నిండిన మనసులలో ప్రేమ అనుభూతిగా జీవితకాలం నిలిచి ఉంటుంది అనుకున్నారు ఇద్దరు. వారిని ఆశీర్వదించినట్లు వర్షబిందువులు పలకరించాయి. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వారి 2 ఆత్మలు ఒకటైనట్టు అనుభవంలో అనుభూతి చెందినట్లు ఆశ్రమం వైపు అడుగులేశారు. కర్రగేటు కిర్రుమంది. ఉయ్యాల బల్ల గాలికి ఊగసాగింది. వర్షానికి తడిసిపోతామని పారిపోయేవారిలా కాకుండా ఆ వర్షం తమ చుట్టమైనట్లు నెమ్మదిగా వానదారిలో తడుస్తూ వర్షాన్ని చల్లదనాన్ని ఆస్వాదిస్తూ వారు తమ గదిలోకి వెళ్ళారు. తల తుడుస్తాను పిల్ల అన్నాడతను తువ్వాలు తీస్తూ. నేను ముందు తుడుస్తాను పిల్లడా అంది నవ్వి. ఒకరి తల ఒకరు తుడుచుకొని బట్టలు మార్చి పరుపుపై చేరారు. అతని గుండెపై ఆమె తల, ఆమె వీపు చుట్టూ అతని చేతులు. పర్వతాలు భద్రం పిల్లో అన్నాడు. అతని మాటల్లో చిలిపితనం. పర్వతాలు అని ముద్దుగా అతడు పిలుచుకొని తన శరీర భాగం తలుచుకొని ముసిముసిగా నవ్వింది. నువ్వే భద్రం చేసుకో పిల్లడా అంది. 30 ఏళ్లుగా వారి శరీరాలు అలసిపోతున్నా వారి ప్రేమకు మాత్రం అలుపు రాలేదు. పిల్లడా, ఈ మధ్య గుండెల్లో నొప్పిగా ఉంటుంది అందామె. అతడు గాబరపడ్డాడు. హాస్పిటల్కి వెళ్దామన్నాడు. వద్దు, నీ కౌగిల్లోనే నిద్రపోని. అది శాశ్వత నిద్ర అయినా సరే. అవేం మాటలే పంది ముద్దుగా తిట్టాడు. చావులో కూడా నన్ను వదలకురా మగడా
అని అతని మెడ చుట్టూ చెయ్యేసి బిగ్గరగా అతడిని పట్టుకొని ఒక కాలుని అతని నడుంపై వేసి హత్తుకొని పడుకుంది. కొద్ది నిమిషాలలో ఆమె నిద్రపోయింది. 30 ఏళ్ల క్రింద ఈ పిల్ల తనను కలవకపోతే ఏమైపోయేవాడ్నో అనుకుంటూ ఆలోచనలో మగత నిద్రలోకి జారుకున్నాడతను. ఎంత ఆలస్యంగా పడుకున్నా తెల్లారి 5 గంటలకు లేవటం అతని అలవాటు. చీకటి చెదిరి తొలి వేకువను చూడటం అతనికిష్టం. తను ముందు లేచి ఆమెను లేపి గ్లాసుతో నీరిచ్చి తనే టీ చేసి ఇస్తాడు. ఇద్దరు టీని సగం తాగి మిగిలింది ఒకరి గ్లాసులో ఒకరు పోసుకొని మరలా చెరి సగం పంచుకొని తాగటం వారికి అలవాటు. తోట బయట కూర్చోపెట్టి తొలి వేకువ కిరణాలు భూమి మీద పడుతున్నప్పుడు ఆమె పాదాన్ని ముద్దాడటం అతనికిష్టం. మెలకువ వచ్చి ఆమెను లేపుదామనుకుంటే ఆమె శరీరం చల్లగా తగిలింది. అతని గుండె జల్లుమంది. ఆమె శ్వాస తీసుకోవటం లేదని గుర్తించేసరికి అతడి మెదడు ముద్దుబారింది. తన శక్తంతా నిర్జీవంగా ఆమె రూపంలో శాశ్వత నిద్రపోతుంది. శాశ్వత నిద్రలో కూడా నవ్వుతున్నట్లు ఆమె పెదాలు కొద్దిగా విచ్చుకున్నాయి. ప్రకృతిలో ఏముందిరా, నాలో చూడు, ప్రకృతి అంతా ఇక్కడే కనిపిస్తుంది అని తన శరీరం చూపి కవ్వించే ఆమె కనులు తెరుచుకోవటం లేదు. అతడు తలుపు తీయలేదు. 1-2 గంటలు గడిచాయి. ఆశ్రమం మేలుకుంది. శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ సమయానికి ఆది దంపతుల్లా వాకింగ్కి వెళ్ళి తిరిగి వచ్చే ఆ ప్రేమికులు ఇంకా తలుపు తెరవకపోవటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఏదో తెలియని భయంతో తలుపు కొట్టారు. తలుపు తెరుచుకోలేదు. అంతకంతకు భయం ఎక్కువైంది. ముఖ్యులందరికీ కబుర్లు వెళ్ళాయి. వచ్చారు. తలుపు బద్దలు కొట్టారు. లోనికి చూస్తే పరుపు మీద కూర్చొని అతడు, అతని వడిలో ఆమె, ఇద్దరూ నిర్జీవంగా. ఆశ్రమంలో రోదనలు మిన్నుమిట్టాయి. పెద్దలు పిల్లలు బావురుమన్నారు. బయట ఉయ్యాల బల్ల ఊగటం ఆగిపోయింది. చెట్టు మీద కోకిలమ్మ కూడా రాత్రి వర్షానికి తడిసి ఉయ్యాల బల్లపై పడి ఊపిరి వదిలేసింది. చావులో కూడా తనని వదలద్దన్న ఆమె చివరి మాట ప్రకారం అతను కూడా చివరి శ్వాస వదిలేశాడు. వాళ్ళ ప్రేమ అద్భుతం అన్నారు కొందరు. రసవంతమైన వారి జీవన విధానం అద్భుతమన్నారు మరికొందరు. వాళ్ళు మాత్రం ప్రకృతిలో కలిసిపోయారు. వాళ్ళు ఎక్కువగా కూర్చున్న చోట 2 విగ్రహాలు వెలిశాయి. కొద్ది రోజుల్లో ఆ ఆశ్రమంలో ఎవరూ నాటకుండానే 2 మామిడి మొక్కలు మొలిచాయి. ఒక పిల్ల కోకిల కిలకిలమంటూ ఆ మొక్కల చుట్టూ తిరగసాగింది. గాలికి ఉయ్యాల ఊగినప్పుడల్లా సరసమే జీవితంగా ఒకరికొకరు గడిపిన ఆ దంపతులు అక్కడ కూర్చొని ఊగుతున్న భావనను ఆశ్రమంలో అందరూ ఆస్వాదించసాగారు. ఈ కథ ఆస్వాదించగలిగారు, అర్థమైంది అంటే అసలైన ప్రేమకు అర్థం తెలిసినట్లే. మలి వయసులో కూడా ప్రేమగా ఉన్న దంపతులే ఆది దంపతులు. చావులో కూడా ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోవటమే అసలైన ప్రేమ. ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమ అందరి జీవితాల్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఇదండి వాళ్ళ మన కథ. కథ నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మరిన్ని మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఒకసారి ఎవరైనా మిస్ అయితే చూసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్. బాయ్ బాయ్.